తిరుపతిలో వాన దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రధానంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ల వద్ద మోటార్లు మొరాయించాయి. అండర్ బ్రిడ్జ్లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలను దారి మళ్లించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు రోడ్లపైకి కొట్టుకొచ్చాయి. రోడ్లు చెరువులను తలపించాయి. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, సెంట్రల్ బస్ స్టేషన్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రయాణికులు, శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలో వాన దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రధానంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ల వద్ద మోటార్లు మొరాయించాయి. అండర్ బ్రిడ్జిలు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ స్తంభించింది. తిరుపతిలో వాన బీభత్సానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో ఉన్నారు. కార్తీక్, ఏంటి పరిస్థితి? శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ అక్షయ, గత 5 గంటలుగా కూడా పెద్ద ఎత్తున తిరుపతిలో భారీ వర్షం అనేది కూడా కురుస్తుంది. దీని నేపథ్యంలో మొత్తం నగరంలోని అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా శ్రీవారి భక్తులతో పాటు నగరవాసులు ప్రయాణం చేసేటువంటి పలు ప్రాంతాలు మొత్తం కూడా ఈ స్థాయిలో మనకు నీట మునిగింది. ఇక్కడ లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఏ విధంగా వాటర్ ఫ్లో అనేది కూడా ఉందనేది కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఈ యొక్క వర్షం అనేది కూడా కనబడుతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. కారు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో ఎటు కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తం కూడా అటు ఇటు కదలలేక భారీ వర్షంలో ఈ యొక్క వాహనం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. బస్సులు, మిత్ర వాహనాలు మాత్రమే కొన్ని భారీ వాహనాలు మాత్రం వెళ్తున్నాయి, కానీ చిన్న వాహనాలు ఏది కూడా వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడికక్కడే వాహనాలన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి. మొత్తం ఇటు మాధవ్ నగర్ కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి మంగళము, లక్ష్మీపురం, పద్మావతిపురం లాంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినాయి. చాలా కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు రావడం కారణంగా పెద్ద ఎత్తున అక్కడ ప్రజలందరూ కూడా, కాలనీ వాసులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అన్ని షాపుల్లోకి కూడా నీళ్లు రావడంతో, మోకాల లోతుల్లోకి పైగా కూడా నీళ్లు రావడంతో వాళ్ళందరూ కూడా షాపులను చాలా ప్రాంతాల్లో కూడా మూసివేసినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో భారీ వర్షాలు అనేది కూడా తిరుపతిలో ఒక రకంగా నీట ముంచిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా శ్రీవారి భక్తులు ప్రయాణం చేసేటువంటి ఆర్టీసీ బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయినాయి. వాహనాలు ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉండిపోయినటువంటి పరిస్థితి. సో ఈ చాలా కాలనీలో కూడా ఇప్పటికీ కూడా సహాయం అందట్లేదు అంటూ కూడా ఆగ్రహ వేశాలు అనేది కూడా మొత్తం కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న రాత్రి మొదలైనటువంటి వర్షం, స్లోగా మొదలైనటువంటి వర్షం, అటు తర్వాత భారీ వర్షంగా కూడా కురుస్తున్నప్పటికీ కూడా ఎవరూ కూడా స్పందించట్లేదు అనేటువంటి మాటలు అయితే కాలనీ వాసుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటిని క్లియర్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మాత్రమే ఈ స్థాయిలో మోకాల లోతు దాటి ఉంది. ఇంకొద్దిగా లోపలికి వెళ్తే మాత్రం పరిస్థితి మాత్రం మరింత దారుణంగా ఉందని చెప్పుకోవాలి. అందుకే ఈ సైడ్ వాహనాలు ఏది కూడా అనుమతించట్లేదు. పూర్తిగా వాహనాలన్నీ కూడా నిలిపివేశారు. కేవలం కొన్ని భారీ వాహనాలు, బస్సులు మాత్రమే ఇటు సైడ్ నుంచి కూడా వస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సాధారణంగా వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు. ఇక్కడ స్కూల్ బస్ అనేది కూడా ఒకటి ఇక్కడ ఆగిపోయి ఉన్నదని చెప్పుకోవచ్చు. నీటిలో చిక్కుకొని ఎటు కదలలేక ఈ స్కూల్ బస్ అనేది కూడా ఇక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి.